హలో అండి, అందరికి ఫేవరెట్ అండి ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్ గా టేస్టీగా క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను క్లారిటీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా గోబీ మంచూరియా కోసం రెస్టారెంట్ కి అసలు వెళ్ళరు, మీరే ఓన్ గా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే గోబీ మంచూరియా ప్రిపేర్ చేయడానికి సగం ఉంచుకున్నాను, మిగిలిన సగము కర్రీలోకి యూజ్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ ని బాయిల్ అవుతున్న వాటర్ లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. అంటే 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి, ఓవర్ కుక్ చేయకూడదన్నమాట. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకుని ఈ గోబీ పీసెస్ అన్నిటిని కూడా నార్మల్ వాటర్ లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాను అంటే వేడివేడిగా వేరే బౌల్లో తీసి ఉంచడం వల్ల కొద్దిగా సాఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మల్ వాటర్ లో వేసుకుని తర్వాత ఈ వాటర్ అన్నిటిని కూడా పడేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ మొత్తం కూడా గోబీ పీసెస్ కు మంచిగా పట్టడానికి వాటర్ కొద్దిగా చల్లుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకుంటే వాటరీగా అయిపోతుంది. ఈ పౌడర్స్ అన్ని కూడా పీసెస్ కు సరిగ్గా పట్టవు, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోబీ పీసెస్ అన్నిటిని కూడా 1 by 1 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మంచిగా ఫ్రై అయినట్లు కనిపిస్తాయి గానీ లోపలి వరకు సరిగ్గా బాయిల్ అవ్వవు. ఈ విధంగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకుని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకుని పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, 5-6 వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నవి, వీటన్నిటిని కూడా కొద్దిగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా టమాటో సాస్, సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ లో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ ను కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ లేదా గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇందులోకి నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే కొద్దిగా యూజ్ చేశాను, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది ఓన్లీ ఆప్షనలే. అలాగే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ మంచూరియా రెడీ. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మనము బాయిల్ చేసినప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టేస్టీ గోబీ మంచూరియాని మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసేయండి. స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్ లో తిన్నట్టు ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.